స్కూల్కి వెళ్ళే బ్యాగ్స్ రెడీ, అలాగే బ్లేజర్స్ రెడీ, లంచ్ బ్యాగులు కావాల్సిన బ్యాగ్స్ రెడీ, కొత్త యూనిఫామ్ రెడీ, బెల్ట్లు, సాక్స్లు అన్నీ కూడా రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆశల పలికిలో సరదాగా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారా? ఇక నేనైతే ఈ బ్రేక్ఫాస్ట్గా గారెల పిండితోటి వడలు వేసాను అనమాట. ఇది కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశాను, అలాగే పెరుగు వడలాగా కూడా చేసేసుకొని తినేసేయచ్చని. ఇక మధ్యాహ్నం నేను సోయా చంక్స్ తోటి పులావ్ చేద్దాంలే అని చెప్పేసి వీటిని నానబెట్టుకుంటున్నాను. ఈ మీల్ మేకర్ని మనం ముందుగా ఒకసారి కడిగేసేసుకొని కనుక వేరే నీళ్ళల్లో నానబెట్టుకుంటే బాగుంటాయండి. అలాగే నానబెట్టుకున్నప్పుడు వేడి నీళ్ళల్లో అయినా మామూలు నీళ్ళల్లో అయినా కానీ ఇవి మునిగేంత వరకు కూడా మనం నీళ్లు పోసుకొని అవి లోపలికి ఉండేటట్లుగా చూసుకున్నట్లయితే అన్ని వైపులా అవి సమానంగా నానుతాయి అన్నమాట, అంటే మెత్తబడతాయి. సో నేను దానికోసం అని చెప్పి కొంచెం బరువుగా ఉండేటటువంటి ప్లేట్ని పెట్టుకుంటున్నాను. అప్పుడు అవన్నీ కూడా నీళ్ళలో మునిగి ఉంటాయి. సో వీటితోటి నేను మామూలుగా తక్కువ మసాలాలతోటి ఈజీగా చేసుకునేటటువంటి పులావ్ అయితే చేసేసాను అనమాట. చూడండి ఈ విధంగా ఎంత మెత్తగా వచ్చాయో. ఈ మీల్ మేకర్ తోటి చేసుకునే ఏ రెసిపీస్ అయినా కానీ మనం వెజిటేరియన్స్కి కూడా చాలా మంచి హెల్త్ని, అంటే మజిల్స్ స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మామూలుగా నాన్ వెజిటేరియన్స్కి అయితే మనము మీట్ అనేది తీసుకుంటూ ఉంటాము. వెజిటేరియన్స్కి అయితే ఈ సోయా చంక్స్తో చేసే రెసిపీస్ అనేవి మనకు అంత ప్రోటీన్స్ని ఇస్తాయన్నమాట. నేనైతే పెరుగు చట్నీతోటి ఈ విధంగా చక్కగా లంచ్ అయితే చేసేసానండి. ఆల్రెడీ ఉదయాన్నే నేను స్కూల్కి వెళ్ళేసేసి బుక్స్ తీసుకొచ్చేసాను అనమాట. సో వాటిని పక్కన పెట్టేశాను. ఇక ఇప్పుడు టైము దాదాపుగా 5 అవుతుందన్నమాట. సో ఇప్పుడు వీటిని తీసుకొచ్చి అట్లు వేసేయడానికి రెడీ చేస్తున్నాను. సో మా పిల్లలను జాయిన్ చేసినటువంటి స్కూల్లో ఈ విధంగా బుక్స్ అన్నీ కూడా ఒకేసారి ఇచ్చేస్తారు. ఇది లిస్ట్ అనమాట, ఏ బుక్స్ ఇచ్చారు ఏంటి అనేది. మన చిన్నప్పుడు అయితే ఇట్లా ఉండేవి కాదు, ఓన్లీ టెక్స్ట్ బుక్లు తెచ్చుకొని నోట్స్లు అన్నీ కూడా బయట కొనుక్కొచ్చుకునేవాళ్ళం. ర్యాపింగ్ కూడా, అంటే అట్లు వేయటం కూడా మన ఇష్టం వచ్చిన పేపర్స్ తోటి వేసుకునే వాళ్ళము. కొంచెం కాస్ట్లీగా నీట్గా ఉండాలనుకునే వాళ్ళు ఈ విధంగా బ్రౌన్ షీట్స్ కానీ ఏదైనా సిల్వర్ కవర్స్ కానీ అట్లాంటివి వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏమి లేదండి, అన్ని స్కూల్సే రూల్ చేస్తూ ఉన్నాయి. సో అన్నీ వాళ్ళే ఇస్తారు, మనం జస్ట్ ఫాలో అయిపోవటం మాత్రమే. చూడండి 4th క్లాస్ పిల్లోడికి ఈ మాత్రం బుక్స్ ఇచ్చారనమాట. సో బుక్స్కి ర్యాప్ చేయడానికి పేపర్స్, కవర్స్, అలాగే అవి వేయడానికి టేప్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. ఇవన్నిటినీ కూడా ఒక బ్యాగ్లో సర్దేసేసి చక్కగా ఆ బ్యాగ్ కూడా మంచి జూట్ బ్యాగ్ ఇచ్చారనమాట. అలాగే మనము బుక్స్కి అట్లా వేసుకున్న తర్వాత పిన్స్ కొడుతూ ఉంటాం కదా, అయితే ఈ పిన్స్ పిల్లలకి గుచ్చుకుంటున్నాయి లేదా రస్ట్ పట్టిపోతున్నాయి అని చెప్పేసి పిన్స్కి బదులుగా వీళ్ళు టేప్ ఇచ్చారనమాట. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన బ్యాగు. అలాగే ఈ బుక్స్ మొత్తం కూడా ఏమేమి ఉన్నాయి, ఎంత అయినాయి అన్నీ కూడా ఇచ్చారు. అయితే బుక్స్ రేట్ అనేది ఉండదు, టోటల్ అమౌంట్ మాత్రం ఉంటుంది. సో 4th క్లాస్ పిల్లోడికి 8,000 దాకా అయినాయి అనమాట. ఇక స్టిక్కర్లు మేము బయట నుంచి తీసుకొచ్చాము. అందరు క్రికెటర్లు ఇక్కడే ఉంటారనమాట. మన చిన్నప్పుడు ఈ స్టిక్కర్లు అనేవి చాలా ఫ్లవర్స్ అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి. అయితే మా అప్పుడు మేము కనుక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, అంటే అప్ టు 7th క్లాస్ వరకు అనుకోండి, అప్పటి వరకు మేము ఇటువంటి ఈ రేపర్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఇవేవి యూజ్ చేయలేదు. టెక్స్ట్ బుక్లు అయితే యాజ్టీజ్గా అట్లనే పెట్టేసేవాళ్ళము. నోట్బుక్లు మటుకు చక్కగా నీట్గా న్యూస్ పేపర్ తోటి అట్లా వేసేవాళ్ళము. ఆ తర్వాత గుర్తుపెట్టుకునేవాళ్ళం, నీట్గా రాసేసుకునేవాళ్ళము. మెయిన్గా ఇవి పుస్తకాలన్నీ చినిగిపోతాయి కాబట్టి అవి చినకుండా ఉండడానికి వేసుకునేవాళ్ళు. కానీ నాకు అంత అవసరం వచ్చేది కాదండి, నా బుక్స్ చాలా నీట్గా ఉండేవి. కొంతమందికి అట్లా వేసినా కానీ అవి చినిగిపోతూ ఉండేవి. సో ఇక ఇవి అట్లా వేయడానికి సీజర్స్ అంటే స్టాప్లర్స్ అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ప్యాడ్స్ చూడండి, ఇప్పుడైతే స్టిక్కర్తో పాటు వచ్చేస్తున్నాయి. మా అప్పుడైతే వుడ్ పీసెస్ డైరెక్ట్గా ఉండేవి అనమాట. సో వాటికి మేము స్టిక్కర్లు అంటించేవాళ్ళం. నేనైతే అసలు ఏదో అంటించలేదండి, ప్లెయిన్గా నీట్గా ఒక్క గీత కూడా పడకుండా ఇప్పటి వరకు కూడా ఉంచుకున్నాను. అది మా పిల్లలకు కూడా ఇచ్చాను అనమాట. సో ఇక్కడ నేను అట్లేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. కలికాలం కాకపోతే అట్టలు వేసేదానికి కూడా మనకి ఇప్పుడు బయట పేమెంట్ చేసి ఇచ్చుకోవచ్చండి. అంటే బుక్కి ఇంత అని చెప్పి కాస్ట్ తీసుకుంటున్నారు. అది నిజమేలేండి, మనమంటే ఇంట్లో ఉంటాము, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేసే వాళ్ళకైతే వేయటం కుదరదు కాబట్టి సో అది కూడా మంచిదే. కాకపోతే మామూలుగా ఉండే వాళ్ళు కూడా వేయించుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది ఈ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో. నేను ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ తోటి ఈజీగా చాలా త్వరగా ఎట్లా వేసేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రోలర్స్ తోటి ముందుగానే మనం మార్కింగ్ చేసేసుకొని బుక్కి ఎంతైతే పడతాయో
ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్లన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి, నోట్ బుక్లన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి. కాబట్టి ఏ సైజులో ఉండే బుక్స్ ఎన్ని కావాలో అన్నిసార్లు ఈ విధంగా పేపర్ని మడత పెట్టేసేసుకొని ఒకేసారి కట్ చేసేసుకుంటాను అనమాట. ఈ టిప్ తోటి అట్లా వేసుకోవటం మనకు చాలా త్వరగా అయిపోతుందండి, చాలా రిస్కీగా లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ప్రతిదానికి ఒకసారి బుక్ తీసి పెట్టేసేసుకుని కట్ చేసుకోవటం ఇవన్నీ కష్టంగా ఉంటుంది. ఒకేసారి కనుక ఇలా కనుక చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. దాదాపుగా 7 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను. ఈ సంవత్సరం మా బాబు నాకు హెల్ప్ చేయడానికి వస్తున్నాడు. చూడండి, ఈ విధంగా మనం మొత్తం కూడా ఒకేసారి కట్ చేసేసేసుకుంటే మనకి ఈజీగా ఒక్కొక్క పేపర్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత చక్కగా ర్యాప్ చేసేసుకోవడమే. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం ఈ చిట్కా చెప్తున్నాను. బుక్స్కి నీట్గా ర్యాప్ చేస్తే బాగానే ఉంటుంది. అదే కనుక మనం సరిగ్గా చేయకపోతే ఆ బుక్స్ కూడా పట్టకపోతూ ఉంటాయి అన్నమాట. అదేనండి, ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాయి, లేదంటే పైన ముడతలు పడిపోతూ ఉంటాయి పేపర్స్ అనేవి. దాదాపు నేను 5 గంటలకు కూర్చున్నానండి. ఈ బుక్స్ అన్ని ర్యాప్ చేయడానికి నాకు 2 గంటల టైం అనేది పట్టింది. మధ్యలో లేచి ఒకసారి టీ కూడా తాగేసాను అనమాట. సో 7 గంటలకు అయిపోయిందనమాట. ఆ తర్వాత మళ్ళీ లేచి మిగతా వాటన్నిటికీ స్టిక్కర్లు అంటించేసేసుకొని పేర్లు రాసేసి అవన్నీ కూడా ఒకేసారి చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కొంచెం ఈజీగా చేసుకోవాలంటే మటుకు అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. లాస్ట్ టైము అంతకుముందు అంతా కూడా త్వరగా తెచ్చేసామండి బుక్స్, కానీ ఈసారి లేట్ అయిందనమాట. సో అందుకనే ఇంత ఫాస్ట్గా చేస్తున్నాము. ర్యాప్ చేసిన తర్వాత మనం పిన్స్ కొట్టుకుంటే మనకి పిన్ మిషన్ అనేది కావాలి కదా. అయితే వీళ్ళు టేప్ ఇచ్చారనమాట. సో టేప్ చేయడానికి మనకి 2 మనుషులు కావాలి. మన దగ్గర టేప్ మిషన్ కూడా లేదు. అందుకని చెప్పి నేను పిన్స్ అనేవి వేసేస్తున్నాను అనమాట. సో నా దగ్గర బుజ్జి స్టాప్లర్ అయితే ఉందనమాట, చాలా బాగుంటుంది. ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు మనకి మన చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. మనము మన చిన్నప్పుడు పుస్తకాలతోటి ఏం చేసామో అన్నీ కూడా గుర్తొస్తుంటాయి. కొంతమందికి అయితే కొత్త పుస్తకాలు వాసన చూస్తూ ఉంటే ఇష్టంగా ఉంటుంది. అలాగే పుస్తకాలు నీట్గా పెట్టుకోవటం కానీ ఇవన్నీ కూడా చాలా మెమరబుల్గా ఉంటాయి ఎప్పుడైనా కానీ. వాటిని బట్టి మన పిల్లలకి మనం చెప్తుంటాం, మేము చిన్నప్పుడు బాగా నీట్గా పెట్టుకునే వాళ్ళం పుస్తకాలు, బాగా అట్లేసుకునే వాళ్ళము అలాగా అని. నేను కూడా అదే చెప్తున్నానండి, మీరు కూడా అంతేనా మరి? ఇప్పుడు రోజుల్లో పిల్లలకి మనము అన్నీ చేసి పెట్టి చదవండి అని అంటే కష్టంగా ఉంటుంది. అప్పుడు మన పేరెంట్స్ అంటే చాలా తక్కువ మంది పేరెంట్స్ చదువుకొని ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా చదువు లేకుండా ఉండేవాళ్ళు. కాబట్టి మన జనరేషన్ వాళ్ళంతా కూడా చక్కగా చదువుకునేవాళ్ళు. అంతో ఇంతో మరీ ఫస్ట్ ర్యాంకులు కాకపోయినా కానీ చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు, ఎవరో ఒకళ్ళిద్దరికి తప్పితే. కానీ ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్సే. ఈ జనరేషన్ పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా పేరెంట్స్ అందరూ గ్రాడ్యుయేట్సే, అంటే ఎంతో కొంత చదువుకున్న వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ కూడా చదువు విలువ తెలుసు కాబట్టే చదువుకొని అని చదువుతూ ఉంటాము. అయితే ఇప్పుడు ఎంతైనా కానీ నాలెడ్జ్ వచ్చినా, టెక్నాలజీ వచ్చినా, ఇప్పుడు ఈ పిల్లల పుస్తకాలకి రేట్లు చాలా ఎక్కువైపోతున్నాయి. స్కూల్ ఫీజులు అలానే ఉన్నాయి. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ చూడండి, బుక్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. 4th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అండి ఇది, చాలా బాగుంది. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన చిన్నప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లని అసలేవి స్పెషల్గా ఉండేవి కావు. కేవలం పార్టిసిపేషన్స్ చేసేవాళ్ళు ఈ యాన్యువల్ ఇయర్లో. అప్పుడు ఎవరైనా బాగా గీస్తేనో బాగా పాడితేనో వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, ప్రతి ఒక్క క్లాస్కి ప్రతి ఒక్కరికి కూడా ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఈ విధంగా బుక్స్ ఇస్తున్నారు. చక్కగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా నేర్పిస్తున్నారు. మ్యూజిక్స్ ఇవి కూడా నేర్పిస్తున్నారు. సో అందరూ నేర్చుకోవాల్సిందే. ఆ విధంగా ఆటలు ఆడుతూ పాట పాడుతూ నేర్చుకొని వాటికి కూడా మార్కులు ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ అనమాట. ఇది కాకుండా డ్రాయింగ్ బుక్ అనేది సపరేట్గా వైట్ పేపర్స్ వస్తే అది డిఫరెంట్. ఇవన్నీ కూడా మనం కొనాల్సిందే, కంపల్సరీగా కొనాల్సిందే. అంటే ఒక్కొక్క పిల్లలకి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఇది ఒక సబ్జెక్ట్ లాగా నేర్పిస్తున్నారు అనమాట. ఎప్పుడొకప్పుడు ఉపయోగపడిద్దని. ఇవంటే ఇష్టం ఉండేవాళ్ళు పిల్లలు మన స్కూల్లో చెప్పకపోయినా యూట్యూబ్లో చూసేసి, టీవీలో చూసేసి చక్కగా చేసేస్తున్నారు క్రాఫ్ట్స్. టీవీ అంటే గుర్తొచ్చిందండి, మా చిన్నప్పుడు ఈ టీవీ ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్స్ వచ్చాయండి. మనకి క్రాఫ్ట్ ఐటమ్స్ ఇంట్లో ఉండే వేస్ట్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాటిని చూసి మేము ఇన్స్పైర్ అయిపోయి ఇంట్లో ఉండే వేస్ట్ తోటి చేసేవాళ్ళము. అలాగే మా స్కూల్లో కూడా కొన్ని కాంపిటీషన్స్ అయితే పెట్టేవాళ్ళు అనమాట. టీచర్సే కొన్ని మనకు ఐడియాస్ అనేవి ఇస్తూ ఉండేవాళ్ళు.
ఇదైతే అట్లాస్ బుక్ అనమాట. అట్లాస్ బుక్ కావాలి అని అంటే మనం దాదాపు 7th లేదా 10th క్లాస్కి వచ్చేవాళ్ళు అనమాట. అంటే కొనాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడైతే 3rd క్లాస్ నుంచి అట్లాస్ బుక్ అనేది ఇస్తున్నారండి. సో లాస్ట్ ఇయర్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇది కూడా ఇస్తున్నారనమాట. దీంట్లో గేమ్ గుర్తుందా మీకు? ఒక ఊరి పేరు కానీ ఒక ఖండం పేరు కానీ ఏదైనా చూసుకొని చిన్న చిన్న ఊర్లు కనిపించకుండా ఉండే వాటిని చూసుకొని మనము ఈ పేరు ఉన్నది ఎక్కడ ఉందో చూపించాలి అని గేమ్ ఒకటి ఆడేవాళ్ళు అనమాట. ఇలాంటి గేమ్లు బోలెడు ఉండేవి. మనకి లీజర్ టైం దొరికినప్పుడల్లా ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో రోజు తీసేసుకొని ఈ విధంగా మళ్ళీ మడతేసుకుంటున్నాను అనమాట. సో అయిపోయింది, దాదాపుగా అన్ని బుక్స్కి వేసేసాను అనమాట. అంటే ఇద్దరు పిల్లలవి 8th క్లాసు అండ్ 4th క్లాసు ఇద్దరివి మొత్తం కూడా 2 గంటల్లో వేసేసాము. సో మాకు మా బాబు హెల్ప్ చేస్తున్నాడు. ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా స్టిక్కరింగ్ అనేది చేసేసేసి చక్కగా నేమ్స్ కూడా రాసుకుంటున్నాం. లాస్ట్లో మనం ఈ పేపర్స్ చూసి ఎంత సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళమో ఆ రోజులు ఇంకా గుర్తున్నాయేమో. నాకైతే ఎప్పుడు కూడా మెమొరబుల్గానే ఉంటాయి. ఇదిగోండి లాస్ట్కి మా పిల్లలు వచ్చి నాకు హెల్ప్ చేసేస్తున్నారు నేమ్స్ రాసుకోవటంలో. అలాగే టీవీ కూడా చూసేస్తున్నాను అనమాట. అప్పుడు సీరియల్స్ వస్తున్నాయి. సో అవి చూస్తా, ఇవి మాట్లాడుకుంటా, కొన్ని విషయాలు చెప్పుకుంటా ఆ రోజుది అయిపోయింది. ఇక నెక్స్ట్ డే నేను యూనిఫామ్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే పాతవి టైట్గా ఉన్నాయో లేదో అన్నీ కూడా చెక్ చేసేసుకున్నాను. సో ఇది బ్లేజర్ అనమాట. ఆల్రెడీ కవర్లో పెట్టేసేసి ర్యాప్ చేసి పెట్టాను, ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసేసాను. ఇది ఐసీఎస్ఈ వాళ్ళకి స్పెషల్గా ఇచ్చే బ్యాడ్జీ. ఇక ఆ లంచ్ బ్యాగులు పాడైపోయాయి అనమాట, కొత్తవి కూడా తీసుకొచ్చేసాను. సో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే అన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఈ లంచ్ బ్యాగులతో పాటుగా యూనిఫామ్ కూడా ఒక పేరు తీసుకొచ్చేసాను. బెల్టులు అలాగే సాక్స్లు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే కనీసం స్కూల్కి వెళ్ళబోయే ఒక వారం రోజుల ముందనే కానీ రెడీ చేసి పెట్టుకుంటే కానీ ఈ పనులన్నీ అవదు. ఇన్ని ఉన్నా కానీ మళ్ళీ కూడా మనకి ఏదో ఒక పని వస్తూనే ఉంటుందన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న స్కూల్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటున్నాయి కాబట్టి పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ముందుగానే రెడీ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా బ్యాగ్స్ బట్టలు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. ఇక పాత యూనిఫామ్ని నేను ఐరన్ చేసి పెట్టడం ఒకటే మిగిలిపోయింది. మరి అదండి ఈరోజు బ్యాక్ టు స్కూల్ వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.